సరే లోపలికి తీసుకురండి. అవునా, అక్కడ వెళ్ళబెట్టమ్మా. బాబు మేడం చదువుతూ వర్క్ చేశారు 2 రోజులు చేంజ్ తిన్నట్లేదా? ఓకే, అక్కడ ఎందుకు కూర్చున్నారు? పల్స్ కూడా చాలా తక్కువగా కొట్టుకుంటుంది. ముందు నుంచి ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే ఎలాంటివైనా తాగుడా తినుడా బయట ఫుడ్ ఎలాంటిది ఏమైనా అలవాట్లు ఉన్నాయా? మీకు కూడా చాలా తక్కువ వస్తుంది. ఇగో ఐస్ పక్కన అంతే. ఇదేమి ఎప్పటి నుంచి మీరు తిన్నాడు? వీళ్ళ పేరెంట్స్కి ఏమైనా తెలుసా దీని గురించి? ఓకే, ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? 18 years ఉంటుంది. సో ఇట్లాంటివి ఎందుకు వాడుతున్నాడు? ఇవేంటివి? ఇవి ఇంతకు డ్రగ్స్ కదా ఇవి. ఇది వాడటానికి అతను స్లో తప్పి పడిపోతున్నాడు ఈ మధ్యకాలంలో. సరే కొంత ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోండి. కొంత గ్లాస్లో వాటర్ తీసుకురామా. ఇప్పుడు జస్ట్ వాటర్ వేసి చూస్తా. హార్ట్ రేట్ కూడా తక్కువగా కొట్టుకుంటుంది బాబుది. సో బీపీ కూడా తక్కువ ఉంది. సో లో బీపీ వస్తుంది. కొంచెం కొంచెం కళ్ళు తెరుస్తున్నాడు. ఏం పేరు? ఇంకొన్ని వాటర్ అమ్మా. కొంచెం కళ్ళు తెరిచిండు బాబు. దీని తర్వాత ఏంటంటే కళ్ళు కూడా రెడ్ అయినా అక్కడిక్కడ చూస్తుంది. స్పృహ ఏం మాట్లాడితే కూడా ఏం పలకట్లేదు. ఎంత స్పృహలో లేడనమాట. సో కళ్ళు తెరిచింది కాబట్టి కొంచెమన్నా మన వాళ్ళకి వచ్చింది కాబట్టి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాము. మన ఓపీడీ ముందుకు తీసుకుంటాము. కదా బీపీ అని చెక్ చేసినాం, అయినా కూడా తక్కువ వస్తుంది. సో అందుకు మళ్ళీ ఒకసారి చూద్దాం. నందు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ డ్రగ్ ఇవి తీసుకున్నాడు. ఈ పొట్లంలో ఏముంది? డ్రగ్స్. సో ఇది తెలుసు కదా మీకు డ్రగ్స్ తీసుకున్నాడని. సో ఇది ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నాడు? మీరు అతనితోనే ఉంటాడా ఎన్ని రోజుల నుంచి? మీరు మీ ఫ్రెండ్ అతను మార్నింగ్ నుంచి నైట్ వరకు అతని దగ్గర ఉన్న పేరెంట్స్కి తెలిసే ఇది తీసుకుంటున్నాని. సో చాలామంది మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, చాలామంది ఇలాంటి వాళ్ళు మెయిన్గా కదండి. బాబు వచ్చేసి నందు అనే అబ్బాయి మనకు డ్రగ్స్ తీసుకొని స్పృహ తప్పి అక్కడ పడిపోయాడు. సో ఇలాంటివి డ్రగ్స్ అనేది మనం ప్రివెంట్ చేయాలి, పిల్లలు తీసుకోకుండా. యూత్ అనేది సేవ్ నేషన్ సేవ్ ఫ్యూచర్ అనేది కూడా ఉంది. తర్వాత మనకి సేవ్ యూత్ సేవ్ నేషన్. సో సే నో టు డ్రగ్స్. మెయిన్గా వచ్చేసి మనము చాలామంది యూత్ అబ్బాయిలు కానీ స్కూల్ చిల్డ్రన్స్ కానీ మధ్యకాలంలో ఇది తీసుకొని చాలా వరకు పాడైపోతున్నారు. సో ఇది తీసుకోకుండా మనము జాగ్రత్తలు పడాల్సి ఉంది. యూత్ అనే వాళ్ళు 10 మందికి చెప్పి దీన్ని అరికట్టాలి. థ్యాంక్ యూ.